వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించి మాటలు కానీ ఇదివరకు సెటారికల్స్ కానీ ఇవన్నీ ఎవరెవరి మధ్య నడిచేది. నాగబాబు మెగా కుటుంబం నుంచి చొరకలేయటం, అటు పక్కన కళ్యాణ్ రామ్ ఇట్లాంటి వాళ్ళు చొరకలేయడం, ఇట్లా నడిచేది. డైరెక్ట్ చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు తిట్టుకునేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ అభిమానుల పరంగా తనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కలకడం. అలాంటి సిచ్యుయేషన్ తో మొదటి నుంచి నందమూరి కుటుంబము నందమూరికి కానీ వాళ్ళని అభిమానించే వర్గానికి కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి కానీ కమసామాజిక వర్గానికి కానీ మెగా కుటుంబం అంటే ఒక వ్యతిరేకత ఉంది. ఈయన చేసుకొచ్చిన ప్రయత్నం ఏంటంటే దాన్ని సరిచేసి చంద్రబాబుకి విధేయత ప్రకటించడం ద్వారా ఆ వ్యతిరేకతను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను అనుకూలతగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే. ప్రజాకాలంలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప అంతకు మించి ప్రజలకు ఉపయోగపడే వ్యాఖ్యలు చెప్పినట్టు ఏమన్నా అనిపించింది? లేదు, 10 నిమిషాలు వీళ్ళ గురించి పొగుడుకుంటే 50 నిమిషాలు మిగతా చెప్పుకొచ్చారు కదా. రాష్ట్రం పాడైపోతుంది, అందులో మళ్ళీ ఒక పావు గంట జగన్ తిట్టడం, అదే రాష్ట్రం పాడైపోతుందంటే అదే కదా. ఇక్కడ అంటే ఉమ్మడిగా అన్నప్పుడు ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళిక ఏమన్నా ప్రకటిస్తారేమో, దానికి సంబంధించి అని చెప్తారేమో. నిన్నటికి చెప్పారు కదా, టాప్ 11కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూపర్ 6 నుంచి సూపర్ 10కి వెళ్ళింది నిన్న. అంటే ఇదివరకు 6 పథకాలు, ఇప్పుడు ఇంకో 4 పథకాలు యాడ్ అయినాయి. అంటే మొన్న పెన్షన్ 4,000 రూపాయలు. అంటే అది ఆల్రెడీ మన బీసీ డిక్లరేషన్ లో చెప్పినాయే కదా. అది కాదు, అంటే సూపర్ 6 లో అది లేదు కదా. బీసీ డిక్లరేషన్